హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి విద్యార్థులందరూ, అభ్యర్థులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా సాధించి విజయ పతాకాన్ని ఎగురవేయాలని నేను యాదాద్రి స్టడీ సర్కిల్ తరపు నుంచి వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అట్లాగే ఈ యొక్క కొత్త సంవత్సరంలో భాగంగానే ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు లైబ్రరీ సైన్స్ కోర్స్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా జాబ్ క్యాలెండర్లో ప్రకటించినటువంటి ఉద్యోగాలను కూడా సాధించాలని కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగానే మనము లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి 10 చాప్టర్ సంబంధించినటువంటి రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మన యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మన యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు. సో అక్కడ ఆ యాప్లో స్టోర్లో మనకి ఇలాంటి పోస్టర్ మనకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ అనేటటువంటిది సో మనము డిసెంబర్ 31, జనవరి 1, జనవరి 2, జనవరి 3 ఈ యొక్క 4 రోజులు ఈ యొక్క ఆఫర్ని మేము ఇస్తున్నాము. సో కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు ఏ రోజైనా మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం అనేటటువంటిది మీకు మన యాప్లో కల్పిస్తున్నాం అన్నట్టు. సో మరి ప్రైజెస్ వివరాలు వచ్చినట్లయితే ప్రైజెస్ ఆల్రెడీ మనకు 1 ఇయర్ కోర్స్ అనేటటువంటి 6,000 రూపీస్తో ఆఫర్లో ఉన్నది. 6,000 రూపీస్తో ఆఫర్లో ఉన్నది. దాని 10,000 రూపీస్ కాస్ట్, దాన్ని 6,000 రూపీస్లో ఆఫర్లో ఉన్నది. సో కానీ ఇప్పుడు స్పెషల్గా మీకు ఏమి ఇస్తున్నారంటే 6 months అండ్ 1 year అనే ఆఫర్ ఇస్తున్నాము. సో ఈ యొక్క 6 months ఆఫర్ వచ్చేసి మనకి ఇక్కడ 5,000 రూపీస్ ఉన్నది. దాన్ని 1749 1749 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము. సో అట్లాగే 1 year ఉన్నటువంటి ఆఫర్ వచ్చేసి 2,999 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము. సో కాబట్టి ఇలా ఇంత తక్కువ ఫీజు అనేటటువంటిది సో మళ్ళీ మీకు ఈ 4 రోజుల తర్వాత ఉండే అవకాశం అనేటటువంటిది ఉండదు. సో కాబట్టి ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. సో మరి ఈ క్లాసెస్ తీసుకుంటే యూజ్ఫుల్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే సో ఈ క్లాసెస్ తీసుకోవడం వలన మీరు యూజీసీ నెట్ రాసుకోవచ్చు, అట్లాగే ఏపీ తెలంగాణ సెట్ రాసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి డిఎల్ కావచ్చు, జేఎల్ కావచ్చు, అట్లాగే గురుకులలో ఉన్నటువంటి గురుకుల స్కూల్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, అట్లాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏదైనా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీటికి 100%గా ఈ యొక్క క్లాస్ అనేటటువంటి యూజ్ అవుతుంది. ఓకేనా, జస్ట్ 10% చేంజెస్ ఏమైనా ఉంటే 10% ఉంటాయి, అంతే తప్పితే ఎక్కువ ఏముండవు. అట్లాగే ఎన్విఎస్, కేవీఎస్, ఈఎంఆర్ఎస్, ఎయిమ్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సంబంధించినటువంటి ఆ పోస్టులు. సో ఈ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ సంబంధించినటువంటి లాస్ట్ టైము 10 పోస్టులు ఇండియా వైడ్గా 10 పోస్టులు రిలీజ్ అయినాయి. సో 10 పోస్టులలో ఒక పోస్టు మన స్టూడెంట్కి రావడం జరిగింది అన్నట్టు. సో నాకు తెలిసి ఒక స్టూడెంట్, మిగతా వాళ్ళు ఉన్న 9 మంది ఎవరో తెలియదు. సో మనకు కాల్ చేసి చెప్పారు, ఒక స్టూడెంట్ అయితే కాల్ చేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి ఒక పోస్ట్ అయితే మనకు వచ్చింది. సో కాబట్టి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే ఉన్నది. సో మళ్ళీ 12 పోస్టులతో ఈ యొక్క ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నుంచి వెళ్ళి మళ్ళీ 12 పోస్టులతో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఓకే, సో ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఎన్విఎస్, కేవీఎస్, ఈఎంఆర్ఎస్ అనేటువంటిది కొంచెం సిలబస్ చేంజ్ ఉంటుంది కదా సార్ అని చెప్పేసి అంటే చేంజ్ ఉంటుంది. కాకపోతే మనం చెప్పినటువంటి క్లాసెస్ అనేటటువంటి దాంట్లో దాదాపుగా చెప్పిన క్లాసెస్ అంటే సిలబస్ చెప్పింది మొత్తం దీంట్లో ఉంటుంది. బట్ ఎక్కడెక్కడ కొన్ని టాపిక్స్ అనేటటువంటిది ఉండకపోవచ్చు. సో దాదాపుగా ఏంటంటే మీకు ఈ క్లాసెస్ అనేటువంటి ఎన్విఎస్, కేవీఎస్, ఈఎంఆర్ఎస్ సిలబస్కి 60 to 70% అనేటటువంటిది యూజ్ అవుతుంది. ఓకేనా, 70% దాకా మీకు ఈ క్లాసెస్ అనేటటువంటి యూజ్ అవుతాయి. ఓకే రైట్. ఆ తర్వాత మరి ఇక్కడ నోట్ అని చెప్పేసి ఓయూ, కేయూ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇగ్నో యూనివర్సిటీ, అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆల్ యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాము. సో మరి ఇవి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో చెప్పిన క్లాసెస్ కదా సార్, ఇవి సెమిస్టర్ వైజ్ ఉంటాయి కదా, అకాడమిక్ ఎగ్జామ్స్ కదా, మరి అవి దీనికి ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుందండి. ఏ విధంగా అని చెప్పేసి అంటే మనము ఈ ఏదైతే అకాడమిక్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో అకాడమిక్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని ఉండే సిలబస్సే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చెప్తామన్నట్టు. సో మనకు అక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది చెప్పే విధానంలో ఎక్కువగానే చెప్తాము. సో తక్కువైతే చెప్పాం కదా, ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఎక్కువనే చెప్తాం కాబట్టి మీరు సబ్జెక్టు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో మక్కిగా అక్కడ మీకు డిస్క్రిప్టివ్లో ఆ యొక్క చెప్పేదైతే ఉండదు. సో క్వశ్చన్ వైజ్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేదైతే ఉండదు, కాకపోతే సబ్జెక్ట్ చెప్తాం.
సో ఆ సబ్జెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్ని మీరు ఆన్సర్ ఏ విధంగానైనా రాసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మీరు సబ్జెక్ట్ అనేటటువంటిది నేర్చుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే చెప్పవలసింది అంటే సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది నేను చెప్పింది కాదు. సో అంబేద్కర్ యూనివర్సిటీ పిల్లలు చాలామంది కూడా, అంబేద్కర్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, పిల్లలు చాలామంది కూడా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది అన్నట్టు. సో సార్ మీ క్లాసెస్ విన్నాం, మేము విని డైరెక్ట్గా మీ ఎగ్జామ్స్ రాస్తున్నాము, చాలా బాగుంది, మాకు మంచిగా రాసామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాటికి కూడా ఈ క్లాస్ అనేటువంటి యూజ్ అవుతా ఉన్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి. తక్కువ అమౌంట్ ఉన్నది కదా, అమౌంట్ అనేటువంటి చాలా లిటిల్ బిట్ అమౌంట్ అండి. సో కాబట్టి దీన్ని తీసుకొని చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటున్నారు కాబట్టి మీకు వీటికి ఉపయోగపడుతుంది, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీరు ఈ క్లాసెస్ తీసుకోవడం వలన మీకు రాబోయే ఎగ్జామ్స్ మంచిగా రాసే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నట్టు. ఓకే, సో ఈ క్లాసెస్ మనకు మన యాప్లో, యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ 4 రోజులు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, రైట్. ఇది మనకు యాప్కు సంబంధించినటువంటి ప్రైజెస్ అండి, ప్రైజెస్ వివరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ ప్రైజెస్ తగ్గించండి అని చెప్పేసి అంటున్నారు. మేము ప్రైజెస్ని ఇంక్రీజ్ ఉన్నటువంటి ప్రైజెస్ని చాలా తక్కువగా, ఆఫ్లైన్లో అయితే పేపర్ 1 పేపర్ 2 రెండింటి కలిపి 18,000 ఫీజు లాస్ట్ టైం గురుకుల అప్పుడు తీసుకున్నామండి. ఓకేనా, 18,000లో ఇక్కడ 1749 రూపీస్, ఇక్కడ 2,999 రూపీస్. దాంట్లో ఎన్నో వంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంకా. సో కాబట్టి మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మేము 12,000 రూపీస్, 10 to 10,000 రూపీస్ అలా తీసుకున్నాము. సో ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ లైవ్ కావచ్చు తీసుకున్నాము. దాంట్లో ఇదెంత లిటిల్ బిట్టో మీరు తీసుకోండి, ఎంత లిటిల్ బిట్టో మీరు అర్థం చేసుకోండి. సో కాబట్టి ఏంటంటే మీరు వాట్సాప్ గ్రూప్లలో సార్ అమౌంట్ తగ్గించండి, ఇంకా 500 పెట్టండి, 600 పెట్టండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో అడగడంలో మీరు అడుగుతున్నారు, దాంట్లో ఎలాంటి న్యాయం అనేటటువంటిది లేదు. సో ఎవరెవరో ఏదేదో పెట్టారని చెప్పేసి అని మీరు దాన్ని పోల్చకూడదు. సో కాబట్టి ఇది మనకు అవైలబుల్గా ఉన్నటువంటి అమౌంట్. సో మీకోసం ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది పెడతా ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని పర్చేజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని మీరు వాట్సాప్ గ్రూప్లలో తగ్గించండి, ఇంకా తగ్గిస్తే బాగుండు, ₹1 ఇచ్చినా మంచిగా అనిపిస్తుంది మీకు, కానీ మేము రెడ్లు కట్టుకోవాలి. సో చాలా ఖర్చులు ఉంటాయి మాకు. సో కాబట్టి మీరు ఈ యొక్క ఈ క్లాస్ అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు మళ్ళీ అది రిపీట్ చేయకండి. సో మీకు ఇష్టమైతే కొనుక్కోండి, మీ ఎక్కడ బలవంతం లేదు మిమ్మల్ని. సో మీకు నేను చదువుకోవాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఓకేనా, నేను నాలెడ్జ్ సంపాదించుకోవాలి, ఒక ప్రైవేట్ కాలేజీలో లేకపోతే గవర్నమెంట్ కాలేజీలో ఏదో ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు ఈ యొక్క సబ్జెక్ట్ అడుగుతారు, సబ్జెక్ట్ తెలియనప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తెలియనప్పుడు అక్కడ నాకు పోస్ట్ అనేటటువంటిది రాదు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేటటువంటిది ఆలోచన కానీ దానికి ఉంటే, మీరు ఆలోచన ఉంటే మీరు ఈ క్లాస్ అని కొనుక్కోండి, ఓకేనా. సో ఇది యూజ్ఫుల్ కాదేమో, ఈ ఓల్డ్ క్లాసెస్ ఏమో, అదేమో ఇదేమో ఎలాంటి అనుమానం అవసరం లేదు. మీరు ఏదైనా కూడా మీరు మీ ఏ ఎగ్జామ్ రాసుకున్నా కూడా మీకు 70 to 80% ఈ యొక్క క్లాసెస్ అనేటటువంటి ఉపయోగపడతాయి. ఎవరెవరో ఏదేదో చెప్పారని చెప్పేసి అని మీరు అపోహలకు పోకండి. సో చాలామంది కూడా మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో చాలామంది లాస్ట్ టైం నాకు కాల్ చేశారు, డైవర్ట్ అవుతున్నారు వాళ్ళు. సో అంటే డైవర్ట్ మీన్స్ ఏంటంటే వాళ్ళకు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకి అర్థమవుతా ఉంది, క్లాస్ తీసుకుని చదువుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతా ఉన్నది, ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకే తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి వాళ్ళు చదివిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి చెప్తా ఉన్నారు. సో సార్ ఓకే సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరైనా మిస్గైడ్ చేసినా కూడా మిస్గైడ్ కాకండి, ఓకేనా. దీని క్లాసెస్ అంటే నేను ముందుగా ఏంటంటే ఇక్కడ లేనప్పుడు నేను ఇవ్వనండి, అక్కడ మీకు ఉపయోగపడదు అని అనుకుంటే నేను ఇవ్వను. నా దగ్గర జనరల్ స్టడీస్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో అవి కూడా ఉన్నాయి, 500 రూపీస్కే పెట్టాను నేను, ఓకేనా. ఎందుకు పెట్టాను నేను, అక్కడ మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది, అవి మొత్తం ఉపయోగపడవు. సో కాబట్టి అందుకోసం 500 రూపీస్ పెట్టాను నేను, తక్కువ పెట్టాను నేను. అది మీకు ఉపయోగపడితే తీసుకోండి, నేను తీసుకోవద్దని కూడా చెప్తున్నాను నేను, అవి ఓకేనా, అవి తీసుకోవద్దని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ జనరల్ స్టడీస్ అనేటువంటిది మారుతూ ఉంటుంది, కొంత సబ్జెక్ట్ మారదేమో కానీ మ్యాక్సిమం మారుతూ ఉంటుంది కదా, మారుతూ ఉంటుంది కదా. సో అందుకోసం జనరల్ స్టడీస్ నేను ఏం చెప్తున్నానంటే మనకు క్లాసెస్ మనం ఆఫ్లైన్ కండక్ట్ చేస్తాము లేదా ఆన్లైన్ లైవ్ కండక్ట్ చేస్తాము, అప్పుడు మీరు తీసుకోండి. జనవరిలో స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్ అవి. సో మీరు అప్పుడు తీసుకోండి, అక్కడ మీకు ఉపయోగపడతాయి. సో కాబట్టి మీకు ఈ క్లాసెస్ అనేటువంటి ఇవి మీకు ఇప్పుడు ఉపయోగపడతాయి, మీకు ఇవి తీసుకోండి. సో కాబట్టి నేనే చెప్తున్నాను, ఓకే. సో మీరు ఈ క్లాస్ అనేటటువంటి మీకు ఉపయోగపడతాయి, ఎక్కడ కూడా ఎవరిని కూడా నేను నష్టపెట్టాను, ఓకేనా అండి, రైట్. సో అది నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే మనకు 30 ప్రీవియస్ మోడల్ పేపర్స్ బుక్ ఉందండి. 30
ప్రీవియస్ మోడల్ పేపర్స్ బుక్. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ సెట్ 2023 సంబంధించినటువంటిది, అట్లాగే 23 ఉన్నది టీఎస్పీఎస్సీ జేఎల్ పాలిటెక్నిక్ కాలేజెస్ 2023లో కండక్ట్ చేసినటువంటి పేపరు, అట్లాగే 2018, 17లో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గురుకుల లైబ్రరియన్ అవన్నీ కూడా అవి, అట్లాగే కేంద్రీయ విద్యాలయం సంబంధించినటువంటి, నవోదయ విద్యాలయం సంబంధించినటువంటి, అట్లాగే కొన్ని స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, రాజస్థాన్ కావచ్చు, అట్లాగే కొన్ని కేరళ ఉన్నాయి, కొన్ని తమిళనాడు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. సో ఒక 4 పేపర్లు కూడా మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో కాబట్టి మొత్తము 30 మోడల్ పేపర్స్ అనేటువంటి మీకు మోడల్ పేపర్స్ సంబంధించినటువంటి అన్ని కలిపి ఒక బుక్ లాగా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఇది 600 రూపాయలు మనకు ఎంఆర్పి ఉన్నది. సో దీన్ని మీకు ఆఫర్లో 300 రూపీస్కి మీకు ఇస్తున్నాను. 299 రూపీస్కి మీకు ఇస్తున్నాను. మీకు కావాలనుకున్న వాళ్ళు మీకు విత్ పోస్టల్ ఛార్జెస్ అండి, పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని మీకు 299 రూపీస్కి నేను ఈ యొక్క బుక్ అనేటటువంటిది న్యూ ఇయర్ ఆఫర్గా ఇస్తున్నాను. సో మీరు మీ బుక్ కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు పేమెంట్ ఫోన్పే చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ అనేటటువంటిది నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే నేను ఆ అడ్రస్కి మీకు ఈ బుక్ని సెండ్ చేస్తాను. సో కాబట్టి మీరు ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి, ఓకేనా? కాల్ చేసి అంటే కాల్ చేయాలి. నెంబర్ వచ్చేసి మనకు ఇక్కడ 9985701432 ఈ నెంబర్ కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను, ఓకేనండి? ఓకే, ఇది ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి, కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. ఓకే, సో ఇది 299 రూపీస్ తీసుకోండి ఇది కూడా. సో ఎందుకంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ అనేటువంటి మనం ఏం చదివినా కూడా ప్రీవియస్ మోడల్ పేపర్స్ అనేటువంటి చూడాలి కంపల్సరీ. సో కాబట్టి ఈ బుక్ కూడా తీసుకోండి. అట్లాగే ఇంతకుముందుకు మనకు జాబ్ సాధించినటువంటి వీళ్ళన్నీ కూడా 2023లో యూజీసీ నెట్ సెట్ సాధించిన వాళ్ళు, అట్లాగే 2022-23లో సాధించిన వాళ్ళు 2 టైమ్స్ ఉంటుంది కదా. సో సాధించిన వాళ్ళు ఓకే. ఇక్కడ ఇంతకుముందుకు గురుకుల లాస్ట్ టైం 2017లో గురుకులలో స్కూల్స్, అట్లాగే ఎన్విఎస్, కేవీఎస్, జేఆర్ఎఫ్ డిఫరెంట్ జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీంట్లో ఇవ్వడం జరిగిందన్నట్టు, ఓకేనా? సో అట్లాగే మన యూట్యూబ్ ఛానల్లో కొత్తగా సక్సెస్ మీట్ కండక్ట్ చేసుకున్నాము. దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ వీడియోలు కూడా చూడండి మీరు. సో అవి మీకు మోటివేటెడ్గా ఉంటాయి. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ యొక్క జాబ్ను సాధించలేదు. సో కాబట్టి ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ను సాధించారు. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఓకే? చూసి ఇన్స్పైర్గా వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్గా తీసుకోండి, ఓకే? ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చదివారు అనేటటువంటిది మీకు క్లుప్తంగా వాళ్ళు వివరించారు. సో కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి, ఓకే? రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.